బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుందిగా, సో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సెలబ్రిటీస్, కంటెస్టెంట్లు. హైపరాది, సుధీర్ వాళ్ళు వస్తే కొంచెం ఎంటర్టైన్ చేస్తారు, గేమ్ కూడా నీట్గా ఆడతారు. అంటే జబర్దస్త్ వాళ్ళని అంతా బిగ్ బాస్ లో పెట్టాలని అనుకుంటున్నారా? అంతా కాదు, ఎంటర్టైన్ యాక్టర్స్ వరకే. ఇప్పుడు సుధీర్, హైపరాది వాళ్ళు ఉంటే బాగుంటుంది. అంటే కామెడీకి ప్రతిసారి కామెడీ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈసారి వీళ్ళు ఉంటే బాగుంటుందనా? ముందుసారి టేస్టింగ్ తేజ ఉన్నట్టు. తేజ అవును, అలాగా కామెడీ చేస్తే కొంచెం ఎంటర్టైన్గా నెక్స్ట్ టాస్క్ ఏం జరుగుతుందని చూసేదానికి బాగుంటుంది. మరి కుమారి ఆంటీ, బర్రెలక్క వాళ్ళు వస్తారని టాక్ నడుస్తుంది, మీరేమంటారు? వాళ్ళు వస్తే పెద్ద యూజ్ ఏ ఉండదు అనిపిస్తుంది. అయ్యో ఎందుకండి అంత మాట అనేసారు? వంట చేసి బాగా పెడతారు కదా, వంట ఎవరండి చేస్తారు? అంటే టాస్క్ ఒకటే ఆడగలుస్తారు వాళ్ళు, వంట చేయడం, ఇంకా మిగతా అన్నీ చేయాలి కదా. ఇప్పుడు కామెడీ చేయాలి, అప్పుడు వాళ్ళు ఉంటారు, యూజ్ అవ్వరు కదా. అలాగే అంటే తెలిసి తెలియక మాటల్లోనే మనకి కొంచెం ఫన్ వస్తూ ఉంటుందిగా. వాళ్ళు ఏం వంటలు చేయడం ఒకటే కదా వాళ్ళకు ఉండే టాలెంట్, ఇంకేం లేవు కదా. అంటే బర్రెలక్క మంచి టాలెంటెడ్ పర్సన్ అని అందరూ అంటారు, మీరేమంటారు? బర్రెలకు అంతా పాలిటిక్స్ గురించి కదా. అక్కడ మనకి కావాల్సింది కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మనం బిగ్ బాస్ చూస్తాం. అక్కడంతా పాలిటిక్స్ ఉంటే ఇప్పుడు ఓటింగ్ వేసే వాళ్ళు కూడా పాలిటిక్స్లో గురించి ఆలోచిస్తారు కదా. అలా కాకుండా న్యాచురల్గా ఉంటే బాగుంటుంది. ఓకే, అయితే న్యాచురల్ గా కానీ లేదు మీ ఒపీనియన్ లో సెలబ్రిటీస్ కానీ హీరోస్ కానీ ఎవరు వస్తే బాగుంటది? యూట్యూబర్స్ బిగ్ బాస్ చూసే అంత ఉండదు నాకు తెలిసి. అంటే ప్రతి సీజన్ లో ఒక హీరో అంటూ వస్తారుగా, పాత మూవీస్ తీసేవాళ్ళు. ముందుగా అంటే సీజన్ 7 లో చూసుకుంటే శివాజీ గారు వచ్చారు కదా, అలాగా ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? హోస్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. హోస్టింగ్ ఎన్టీఆర్ గారు అయితే బాగుంటుంది. నాగార్జున గారు ఏమయ్యారు? అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ కదా, ఇంకా నీట్గా చేస్తారు ఆయన అయితే నాగార్జున కంటే అని. అంటే వాళ్ళు ఏమైనా ఇది చూపిస్తారంటారా, పార్షియాలిటీ ఏమైనా? ఎవరు అంటే నాగార్జున గారు కానీ అంటే హోస్టింగ్ లో ఎప్పుడైనా ఇన్ని సీజన్స్ చూసారు కదా, హోస్టింగ్ లో ఏమైనా పార్షియాలిటీ అని ఏమైనా అనిపించిందా? ఏ హోస్ట్ చేసిన ఆయనలో అయినా సరే పార్షియాలిటీ ఏమి ఉండదు, కానీ కొంచెం ఎన్టీఆర్ ఇప్పుడు నాని చేశాడు, బాగా చేశారు. అలాగా నాగార్జున కంటే బెస్ట్ నాని అని అనిపిస్తుంది. అంటే రితు కానీ విష్ణుప్రియ కానీ వస్తారని టాక్ ఉంది కదా, సో వాళ్ళు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటుంది, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారా, కంటెంట్ ఇస్తారా, మరి టాస్క్లు అవన్నీ ఫినిష్ చేస్తారా? చేయగలుస్తారు. మరి బర్రెలక్క చేయలేరంటారా? అదే చెప్పాను కదా, పాలిటిక్స్ వస్తాయి అక్కడ వస్తే బర్రె లెక్క వాళ్ళు అని. అంటే కామన్ మ్యాన్ ని ఎవరినో ఒకరిని తీసుకుంటారు కదా ప్రతి సీజన్ లో, ఈసారి కామన్ మ్యాన్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తారు అసలు యాక్చువల్లీ మీ ఒపీనియన్? కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం ట్రెండింగ్లో కిరా కార్పి ఉన్నాడు కదా, వస్తున్నాడు. ఇంకా కామన్ మ్యాన్ కదా, జబర్దస్త్ ఏం చేయట్లేదు, నార్మల్గా ఏదో ఫిష్ పెట్టినాడు కదా, వాడే ఇంకా కామన్ మ్యాన్. జబర్దస్త్ లో అయితే ఇప్పుడు హైపరాది, సుధీర్ అన్నారుగా, లేడీస్ లో ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటారు? లేడీస్లోనా ఫైమా కానీ, రోహిణి కానీ, ప్రియా, రీతు వాళ్ళు వస్తే బాగుంటుంది. వాళ్ళు వస్తే బాగుంటుంది. మీకు వాళ్ళిద్దరి మీద ఉంది, వాళ్ళిద్దరు వస్తే బాగుంటుంది అన్న. మరి ఫైమా లేదు రోహిణి గారు ఆల్రెడీ వచ్చేసారు కదా, అంటే మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్? బిగ్ బాస్ లో ఒకసారి తీసుకుంటే ఇంకా మళ్ళీ తీసుకోరు. షణ్ముఖ్ కానీ లేదంటే షణ్ముఖ్ అది ఎవరది, ఆయన సెకండ్ గెలిచారు కదా, ఆయన పేరు ఏం పేరు? అఖిల్. 2 times వచ్చాడా? 2 times వచ్చారు. అలా ఏం లేదు, తీసుకుంటారు. సరే, బిగ్ బాస్ సీజన్ 8 లో ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? 8 అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఒకరిని, కమెడియన్స్ని అందరం తీసుకున్నారు కాబట్టి, సద్దాం, యాదమరాజు వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా ఎంటర్టైన్గా ఉంటుంది. అంటే ముందులానే ఉంటుందా సీజన్ 7 లాగా, లేదా 8 కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది? అప్డేటెడ్ వర్షన్. అది ఉల్టా పుల్టా, మరి ఇది ఏమో ఇంకా చెప్పలేదు కదా. అన్లిమిటెడ్ ఫన్ అంటున్నారు, మరి అది చూడాలి. అంటే వాళ్ళు వచ్చారు కాబట్టి ఫన్ ఉంటుంది అనిపిస్తుందా? ఉంటుంది, గట్టిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రిటీలు వస్తేనే బాగుంటుంది. అదే పేర్లు ఉంటాయి కదా వాళ్ళకి. పేర్లు అంటే చాలా పేర్లు. మీ పేరా? బెజవాడ కృష్ణనా వస్తే బాగుంటుందా? నాకు ఇప్పుడు లేదులే, కానీ సీజన్ 9కి ట్రై చేస్తాను నేను. 8 వద్దు. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు మీరు? అంటే సీజన్ 7 ఎలా ఆడారు, సీజన్ 8 ఎలా ఆడారు, ఇవన్నీ ఒక మిక్సీలో వేసుకొని చూస్తామాట. ఇక్కడికి స్వాతి నాయుడు వచ్చింది, మరి ఏం మాట్లాడతారు, వెళ్ళాలి, ఓకే ఇలా తీసుకుంటారని. అప్పుడు సీజన్ 9కి నేను పోటీ చేస్తాను. అంటే ముందు సీజన్స్ ఏవి చూడలేదా? ఎప్పుడు అవన్నీ వద్దు, అవన్నీ ఎన్టీఆర్ అవన్నీ చూసాం, అవన్నీ వద్దు. అవన్నీ ఒక లెక్క ఉంటే సీజన్ 7 ఇంకో ఎత్తు అయిపోయింది. సో అందుకనే సీజన్ 7, 8 నేను టార్గెట్ పెట్టుకున్నా. ఎందుకు కామన్ మ్యాన్ గెలిచారు అనా? ఏ కామన్ మ్యాన్? పల్లవి ప్రశాంత్. చనిపోయిన రైతు కుటుంబాలకు డబ్బులు ఇస్తానని ఈ రోజు దాకా ఇవ్వాలా. మళ్ళీ ఎందుకు సీజన్ 7 గురించి మాట్లాడమాక సీజన్ 8 గురించి మాట్లాడతా. సరే, సీజన్ 8 కి కుమారి ఆంటీ 2 లివర్ లేకేస్తా. ఫేవరెట్ ఎవరు? బర్రెలక్క వాళ్ళు వస్తున్నారంట. సో మీ ఒపీనియన్ ఏంటి? వస్తే మంచిదే. ఇప్పుడు బర్రెలక్క గారు రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నారు.
రెస్పెక్ట్ ఇవ్వాలి. అయ్యో అమ్మాయి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను మేడం, సో రెస్పెక్ట్. జరిగిపోయినాయి వదిలే, అవన్నీ కథ, ఒక పేర కళ అంతే. సరే మీ ఒపీనియన్ చెప్పండి. అంటే బర్రెలక్క కానీ లేదంటే ఎవరు కుమారి ఆంటీ 2 వస్తున్నారు లివర్లు కదా, ఎక్స్ట్రా అను, కుమార్ ఆంటీ అనమాక, 2 లివర్లు ఎక్స్ట్రా అంటే మాకు గుర్తు వస్తుంది. చెప్పు ఒపీనియన్ ఏంటి? రాణి మంచిదే ఆడితే. అంటే టాస్క్ అన్ని ఫినిష్ చేస్తారు అనిపిస్తుందా కుమారి ఆంటీ? చెప్పలేము, అప్పుడు ఆమెకి వంట పొగ్గురం ఇవ్వచ్చేమో లోపల, అంటే అందరికి వండే వర్క్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేను. అంటే టాస్క్ ఇవ్వరా, ఓన్లీ వంట ప్రోగ్రామ్? అది ఒకటే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సీజన్ లేదు, అందుకే సీజన్ 8 లో పెడతారు నాగార్జున గారు అనిపిస్తుంది, ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా కదా, అందుకని. అచ్చా, అందరికి 2 లెవర్లు వండి పెట్టమనా? అంతే. సరే ఓకే. అంటే రీతు చౌదరి కానీ లేదు అంటే విష్ణుప్రియ వాళ్ళందరూ వస్తారు అని చెప్పి టాక్ నడుస్తుంది, మీరేమంటారు దానికి? ఇప్పుడు అమర్దీప్ గారు ఆడి వెళ్ళారు, వాళ్ళ వైఫ్ అంటే మంచిగానే ఆడిద్ది, మంచిగానే అర్థం చేసుకుని. ఇప్పుడు అమర్దీప్ గారిని ఇంట్లో కంట్రోల్ చేస్తుందంటే బిగ్ బాస్ ఏంటి పెద్ద విషయం కాదు, ఆమెకి ఆడిద్ది. సో వస్తే మంచిదే అట్లా. తేజస్వి అంటున్నారు మీరు. మరి రీతు చౌదరి విష్ణుప్రియ వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోనే వేరే లెవెల్లో హాట్గా చేశారు, మరి సీజన్ 8లో మరి ఇంకెంత హాట్గా చేస్తారో చూడాలి. ఓకే. అంటే ప్రతి సీజన్ లో కూడా ఒక కామన్ మ్యాన్ ని ఉంచుతారు కదా, సో ఈసారి కామన్ మ్యాన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు అయితే సుమనకు ఇష్టమైనటువంటి స్వాతి నాయుడు గారికి వచ్చింది, ఏం మాట్లాడుతుంది, ఏం కథ సుమన గురించి చెప్తా లేదా చూద్దాం. న్యూస్ కోసం అది ఏ రోజు మనకి స్టేజ్ మీద కనపడతారు వాళ్ళందరూ కూడా, అప్పుడు మనం చూస్తామే, అప్పుడు దాకా రిలీజ్ చేయరు. ఎందుకంటే సీజన్ 8 అంటే సస్పెన్స్. ఆల్రెడీ ఫస్ట్ ప్రోమో చూసుకుంటే వస్తువులన్నీ పెట్టాడు, సెకండ్ ప్రోమో చూసుకుంటేనేమో సాంగ్తో వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి, ఎంత కావాలంటే తీసుకో, వద్దు అన్నావా వెళ్ళి అలలో పడేస్తాడు, వెళ్ళి మట్టిలో పిసుకుంటామే పచ్చక అంటూ అట్లా. ఓకే. అంటే ప్రతి సీజన్ లో కూడా అంటే పాత మూవీస్ తీసిన హీరో వస్తారు కదా, సో ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటున్నారు హీరోగా? ఎవరు వస్తే బాగుంటుంది అని మీ ఒపీనియన్ లో? అంటే నేను అనుకుంటున్నా కమిటీ కుర్రోళ్ళు టీంని తీసుకొస్తారేమో అనుకుంటున్నా. అంటే పాత మూవీస్ చేశారు కదా. ఏం పర్లా, విష్ణుప్రియ గారు ఫస్ట్ మూవీకి అమౌంట్ పెట్టిన సినిమా నిహారిక, సారీ కట్ చేసుకో బాబు, మళ్ళీ నాగబాబు గారు నన్ను తిడతారు. నిహారిక గారు ఫస్ట్ మూవీకి అమౌంట్ పెట్టి వచ్చారు, ఈ మూవీకి సక్సెస్, స్మాల్ సక్సెస్ కాదు, ప్రతి ఒక్కరికి ఆ సినిమా చూసే వాళ్ళకి అందరికి కూడా చిన్నపిల్లలు అయిపోతారు ఆటోమేటిక్గా, అంత బాగా స్టోరీ అల్లారు. సో నిజంగా వాళ్ళని తీసుకొస్తే ఆ టీం అందరిని కూడా సీజన్ 8 స్టేజ్ మీద తీసుకొస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. అట్లా అంటే కామెడీ చేసే వాళ్ళు కూడా వస్తారు కదా, ఫన్ కామెడీ చేసే పర్సన్స్, సో జబర్దస్త్లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆటగాడు అది లేడీస్లో అంటే చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళు కుళ్ళుకుంటారు, ఎవరు వచ్చినా పర్లేదు. మీ ఒపీనియన్లో చెప్పండి. ఏం కాదు. రష్మి గారు. ఓకే. సుధీర్ గారు మీరు వద్దండి, ఓన్లీ రష్మి. థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుందిగా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, సెలబ్రిటీస్ కానీ కంటెస్టెంట్లు కానీ? చాలా పేర్లు వినిపిస్తున్నాయండి. ఫస్ట్గా బాగా వినిపించే పేరు అంటే కుమార్ అంటే వస్తుందంటే ఫీలింగ్ ఉంది. సో వస్తుందని కాకపోయినా నేనైతే రెగ్యులర్ చూస్తున్నాను, అక్కడ వెళ్ళి నేను ప్రాక్టికల్ చూస్తాను. సో తను ఒక 1 మంత్ నుంచి షాప్ అయితే రావట్లేదు, షాప్లో ఫ్యాన్స్ కానీ అందరూ, తనైతే 1 మంత్ రావట్లేదు అంటే మేబీ 100% వచ్చే ఛాన్స్ అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా బాగా సెన్సేషనల్ స్టార్ మన బర్రెలక్క కూడా రాబోతుంది అన్నట్టు అనిపిస్తుంది, తను కూడా వస్తాను అట్లుంది. నెక్స్ట్ మన అమృత ప్రణయ్ మ్యామ్, తను కూడా ఒక వీళ్ళు ముగ్గురు కూడా ఒక కామన్ మ్యాన్స్గా ముగ్గురులో 100% ఒక ఇద్దరు ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్ కట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే స్టార్ మా నుంచి చాలా మంది లైక్ దిగ్గజమైన వ్యక్తులు రాబోతున్నారు, లైక్ విష్ణుప్రియ కానీ, వర్ష కానీ, సో మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కానీ, రీతు చౌదరి ఎక్కువ అంటే చాలాసార్లు పేరు అయినాము, తను ప్రతిసారి వస్తుంది అన్నారు కానీ ఇప్పుడు రాలేదు. ఈసారి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది, తను వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే తను మొన్నగా ప్రోగ్రామ్ చేసిన దావత్ అని చాలా సక్సెస్ఫుల్గా రన్ కాబట్టి తనకు వచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్గా ప్రతిసారి జబర్దస్త్ క్యాండిడేట్ వస్తారు కాబట్టి ఈసారి మేము అనుకుంటుంది యాదమరాజు వచ్చే ఛాన్స్ ఉంది. అలా వైఫ్ స్టెల్లా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది, తను వస్తాడా లేదా కొద్దిగా సస్పెన్స్లు ఉంది. కానీ సో యాదమరాజు కానీ, బుల్లెట్ భాస్కర్ కానీ, సద్దాం హుసేన్ కానీ, వీరు ముగ్గురులో ఎవరు వచ్చినా కూడా ఎంటర్టైన్మెంట్ పక్కా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకొకటి బాగా వినిపిస్తున్న పేరు అంటే కామన్ మ్యాన్ మన ప్రాంక్ బాయ్ ఉంటాడు కిరణ్ అన్న అని, తను కూడా వచ్చే ఛాన్స్ క్లియర్ కట్గా అనిపిస్తుంది. మన అంతా కదా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి, చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేను కూడా ఎదురు చూస్తున్నా ఈగర్గా. అంటే ప్రతి సీజన్ లో కూడా ఒక హీరో వస్తారు కదా, పాత మూవీస్ తీసేవాళ్ళు, ఈ సీజన్ లో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? తను ఒక సినిమా ఉంటుంది కదా, లైక్ మన విజయ్ దేవరకొండ ఫస్ట్ ఒక సినిమా తీస్తాడు కదా, తనలో మెయిన్ హీరో ఉన్న వ్యక్తి రాబోతున్నాడు అన్న ఫీలింగ్ ఉంది. సో తన పేరు సిద్ధార్థ్ అని చెప్పి అంటున్నారు, టాక్ నడుస్తుంది, మీరేమంటారు?
వచ్చే ఛాన్స్ అయితే క్లియర్గా అనిపిస్తుందండి. 100% వచ్చే ఛాన్స్ ఉంది. మేము అనుకుంటాం తను కూడా వస్తాను. సో మీరు అవునని కాదన్నా ఈసారి బిగ్ బాస్ చాలా మంచి కంటెస్ట్లో వస్తున్న ఫీలింగ్ ఉందండి. చూడండి బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 7 వరకు ఓన్లీ బిగ్ బాస్ 6 ఒకటి ఫ్లాప్ అయింది. ఎందుకంటే కంటెస్టెంట్లు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కూడా కంటెస్టెంట్లు అంత బజ్ లేకపోవడం అట్లా లేకపోవడం వల్ల డిజాస్టర్గా మిగిలిపోయింది. సో లాస్ట్ బిగ్ బాస్ చూసుకుంటే కొద్దిగా బాగా అనిపించింది, చాలా ఎక్కువ రీచ్ అయింది ప్రజలు. కానీ ఈసారి మాత్రం పక్కడబంది ప్లాన్ చేసి మీరు చూడండి బిగ్ బాస్ ప్రోమో గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రోమో వచ్చింది, లైక్ సత్య వచ్చాడు అంటే తను ఒక చీకటి గదిలోకి వెళ్ళిపోయి సో మేడం క్యూరీ ఫోటో వచ్చి మోనాలిస్ అనటాలు కానీ, ఒక అల్లవుద్దు అద్భుత దీపం అనటాలు కానీ, ఒక కత్తి తీసి తిప్పు సుల్తాన్ అనటం కానీ, సడన్గా నాగార్జున వచ్చి మీ ఇక్కడ ఏమన్నా ఒకసారి కమిట్ అయితే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ అనటాలు కానీ, సో ఆ రకంగా అన్లిమిటెడ్ ఫన్ అని ఆ రకంగా అనిపిస్తుంది. సో 100% మేము కూడా అనుకుంటున్నాం ఈసారి అయితే మంచి పక్కన ప్లాన్ చేస్తాం. ఎందుకు నిన్న ఒక ప్రోమో రిలీజ్ అయిందండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైక్ నాగార్జున వచ్చి సత్యతో అంటాడు సేమ్గా ఒకసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ అని, తను చాలా రిచ్గా మెయింటైన్ అవుతాడు, ఒకసారి ఆదులుకోగానే ఎడారిలో పడిపోతాడు. అంటే మాకు క్లియర్ కట్గా ఏమర్థమైందంటే ఒకసారి మీరు ఎంత బయట ఎంత తోపున్నా కూడా బిగ్ బాస్కి వచ్చేసరికి అందరూ సమానంగా ఉంటారు, మీ ఎంత ఎవరి బ్యాక్గ్రౌండ్ ఎవరు తెలియదు, ఒకసారి ఉల్టాపాటు అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చూపించారు. చాలా అంటే మీరు చూడండి లోగో కూడా అండి చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతిసారి లోగో ఏంటంటే చాలా కార్పొరేట్గా ఉంటుంది, చాలా పెద్ద పెద్ద కంపెనీలు లైక్ విప్రో జెన్పాక్ట్ అట్లా ఆ రకంగా అనిపిస్తున్నాయి. ఈసారి చాలా లోగో చాలా కామన్గా అంటే కామెడీగా చేశారంటే చాలా నవ్వుకునేలా చేశారు. అదే సేమ్ టైం సత్యం తీసుకురావడం కామెడీ జనరేట్ చేశారు. అంటే ఈసారి బిగ్ బాస్ అంటే కొట్టాట కన్నా కాంట్రవర్సీ కన్నా కూడా కామెడీ జనరేట్ చేసే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. చూద్దాం. అంటే బిగ్ బాస్ హోస్ట్ చాలా మంది చేశారు కదా, ఎన్టీఆర్ గారు కానీ, నాని గారు కానీ, లేదంటే నాగార్జున గారు కానీ, ఈసారి ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఆల్రెడీ ప్రోమోలో తెలిసిపోయింది కదండి నాగార్జున. మేము కూడా అనుకున్నాం ప్రతిసారి నాగార్జున ఏంది మాకు కూడా కొద్దిగా బోర్ కొడుతుంది, నాగార్జున నొక్కితే బాగుండి అనిపించింది. కానీ మీరు అనుకుంటున్నాండి బిగ్ బాస్ అన్నది ఒక పెద్ద షో అన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఫోన్ ఉండవు, న్యూస్ పేపర్స్ ఉండవు, అసలు ఎవరిదైనా మనుషులతో ఉంటాయి. కాబట్టి అంత పెద్ద షోని హ్యాండిల్ చేయడం అంటే ఇంపాసిబుల్. మీరు చూడ ఫస్ట్ బిగ్ బాస్ వచ్చినప్పుడు అంటే చాలా సక్సెస్ఫుల్ చేశాడు, తర్వాత నాని వచ్చి సక్సెస్ఫుల్ చేశాడు, తర్వాత 3 నుంచి 7 బిగ్ బాస్ 3 నుంచి 7 వరకు చాలా సక్సెస్ఫుల్గా తన భుజాల మీద మోసుకుంటూ వచ్చాడు నాగార్జున. కానీ కొన్ని అప్పుడప్పుడు అనిపించింది నాగార్జున స్టార్ మార్కి సపోర్ట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగినప్పుడు కూడా తన అది సక్సెస్ఫుల్ రన్ చేస్తాడు. మేము కూడా అనుకున్న నాగార్జున వస్తే బ్రేక్ ఇస్తే బాగుండు, బాలబాబు వస్తే ఇంకా చాలా బాగున్న ఫీలింగ్. ఎందుకంటే నా బాలబాబు రావడం వల్ల ప్లస్ ఏంటంటే తను చాలా అగ్రెసివ్ ఉంటాడు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు సాటర్డే సండేకి హోస్ట్ వస్తుంది వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు, వాళ్ళ దేశం తప్పులని చెప్తుంటే కదా. సో మన బాలబాబు చెప్పడం డైరెక్ట్ కొట్టేస్తాడు, లోపలికి కొట్టేస్తాడు అనమాట. తను ఉంటే బాగుండు, సెంట్రల్ అయినా స్టేట్ అయినా నా ఫీలింగ్ ఉంటాయి. కాబట్టి తను ఉంటే బాగుంది అనిపించింది. ఒకటి రానా దగ్గుపాటి కానీ వెంకటేష్ కానీ వస్తే బాగుంది అనిపించింది. సో ఎనీవే అవునన్నా కాదన్నా నాగార్జున ఫిక్స్ అనిపించింది కాబట్టి నాగార్జున కూడా బాగా చేస్తాడు అనిపిస్తుంది. మరి కుమారి ఆంటీ వస్తే ఒకవేళ టాస్క్ అవన్నీ ఆడగలరంటారా? అవునండి, మీరు చాలా చక్కటి కూర్చున్నారు. తను మేబీ ఆడకపోవచ్చు. మీరు చూసండి మన గంగా వచ్చింది, తను కూడా చాలా ఫేమస్, చాలా పేరున్న వ్యక్తి. సో తను గేమ్ ఆడలేకపోయి మధ్యలో వెళ్ళిపోయింది. సో మేబీ తను కూడా ఒక 5-6 వీక్స్ ఉండే ఛాన్స్ ఉంది తప్పగానే ఎక్కువ రోజులు ఉండదు అనిపిస్తుంది. తను 100% విన్ కాకపోవచ్చు. బిగ్ బాస్ అంటే చెప్పలేం కదండి, అసలు అలాంటి గేమ్స్ ఆడకపోయినా కూడా విన్ అవుతే ఛాన్స్ ఉంటాయి. అవన్నీ అంటే చూద్దాం. మేమైతే అనుకుంటే 100% 6 వీక్స్ ఉంటే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. అంటే తేజస్విని కూడా వచ్చే ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నా? అవును, మీరు ఒకటి ఇది ఒక ఆనవాయితుందండి బిగ్ బాస్లో. ఏంటంటే ఒక తెలిసిన కంటెస్టెంట్లు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తారు. లైక్ దీప్ సునైన్ షణ్ముఖ్ వెళ్ళాడు, తర్వాత శ్రీ హనుమంత్, తర్వాత శ్రీ వెళ్ళింది. సో ఆ రకంగా ఒక పక్క వస్తారు అనమాట. ఈసారి మాకు నమ్మకం ఉంది అమృత్ మన ఎవరైతే అమర్దీప్ వెళ్ళాడో అమర్దీప్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి బాగా తెలిసిన వ్యక్తి, బిగ్ బాస్ తెలిసిన వ్యక్తి మన తేజస్విని మేడం వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. అంటే ప్రతి సీజన్ లో కూడా ఒక లవ్ స్టోరీ నడుస్తుంది. మరి ఈ సీజన్ ఎట్లా అవధి లవ్ స్టోరీ నడుస్తుంది అని అనుకుంటున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి వరలాగా ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. సో మన అమృతపనైనా ఆల్రెడీ తను పాపం వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. సో వీళ్ళ నుంచి మనం లవ్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి అవునన్నా కాదన్నా రీతు చౌదరి కొద్దిగా తనంత కొద్దిగా ఎక్స్పోజింగ్ కొద్దిగా యూత్ బాగా కనెక్ట్ అవుతాయి. కాబట్టి రీతు చౌదరితో ఏమన్నా కొద్దిగా రొమాంటిక్ ఉంటుందని అనుకుంటున్నాం. అంటే ఖచ్చితంగా మ్యారేజ్ కాని వాళ్ళని పెడతారు అనిపిస్తుందా లవ్ స్టోరీ కోసం అయినా సరే? మరి బిగ్ బాస్కి వచ్చేదే టీఆర్పీ ఆనే కదండి. అవునని కాదన్న లవ్ స్టోరీకి ఉన్న బజ్ వేరు, అవునని కాదన్న. సో మీరు చూడండి లాస్ట్ టైం జస్ట్ ఒక అమ్మాయి నిజంగా రితిక్ అని రాధిక చేశారు. సో అట్లా అంటుంటే 100% అమ్మాయి అట్లా లైక్ లవ్ స్టోరీ పెట్టాలి కాబట్టి 100% ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కంటెస్టెంట్లు ఎవరు వస్తే బాగుంటుంది? మన కుమారి ఆంటీ ఉంది కదా, తను వస్తే బాగుంటుంది. ఎందుకు కుమారి ఆంటీ రావాలనుకుంటున్నారు? అంటే ఫుడ్ గురించి బాగా పాపులర్ అయ్యారు, ఫేమస్ అయ్యారా? అంటే ఆ ఫుడ్ తోని కూడా పాపులర్ అవ్వచ్చు అని ఎవరు గెస్ చేయలేరు కదా, అందుకొరకే తను అనుకుంటున్నా. అంటే హోస్ట్ గా ఎవరు వస్తే బాగుంటారని మీరు అనుకుంటున్నారు? ఎన్టీఆర్ గారా, నాని గారా, లేదంటే నాగార్జున గారా? ఎన్టీఆర్ గారు బాగుంది. ఎన్టీఆర్ గారు. మరి ఎన్టీఆర్ గారు వస్తారా? మేబీ ఈ బిజీ షెడ్యూల్ నుంచి రావచ్చు రాకపోవచ్చు తెలియదు. అంటే మీరు యూట్యూబర్స్ కానీ హీరోస్ కానీ చూస్తున్నారు కదా, ఫేమస్ అయ్యే వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళలో ఒక ఎంత అంటే ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
కొన్ని నేమ్స్ చెప్పండి. బర్రెలక బర్రెలక్క. షీ నాట్ యూట్యూబర్. ఈసారి అంటే ఏమంటారు, బిగ్ బాస్ లో అయినా గెలిపిద్దాము అనా? అంటే అట్లా గెలవలేదు కదా, ఇట్లన్నా గెలిపిద్దామని మా యూత్ అంతా తనకే సపోర్ట్ చేద్దామని. ఓకే, మరి అబ్బాస్ గారు ఉన్నారు కదా హీరోగా, ఆయన వస్తే మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ అబ్బాస్ గారు తెలియదు నాకు. మూవీస్ చేశారు కదా, సంతూర్ యాడ్ ఉంటది, ప్రేమదేశం మూవీ, చాలా మూవీస్ చేశారు కదా. ఓకే ఓకే సరే ఓకేలేండి, తెలియలేనట్టుంది. సరే, ఒకవేళ ఏమంటారు, ఇంకా చాలా మంది ఉన్నారు బంచిక్ బబ్లు వాళ్ళంతా వస్తే ఓకేనా? ఓకే, వాళ్ళు ఎవరు వచ్చినా సరే బర్రెలెక్కనే విన్ అవుతుంది తను వస్తే. బర్రెలక్క అని మీరు ఫిక్స్ అయిపోయారు అనమాట, ఇంకా బర్రెలకే విన్ అవుతారు. అవునవును. ఎందుకలా అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? ఏమో నాకు అనిపిస్తుంది, అంటే వస్తుందని, అంటే యూట్యూబ్లో దానిలో చూసాను కదా, తను వస్తుందని అనుకుంటున్నాను. తను కుమారి అంటే వీళ్ళిద్దరు టైలో ఉంటారు అనుకుంటున్నాను. అంటే మిగతా వాళ్ళు ఇంకెవరు రారా, ఇంక వీళ్ళిద్దరే రావాలా? వేరే వాళ్ళు వచ్చినా సరే వీళ్ళిద్దరే ఎక్కువ ఉంటారు, ఎందుకంటే యూత్కి పాపులర్ ఇచ్చింది ఎక్కువ వీళ్ళే కాబట్టి వాళ్ళే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? ఝాన్సీ రాణి. ఓకే, బిగ్ బాస్ రాబోతుంది కదా సీజన్ 8, సో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బిగ్ బాస్ అనేది ఇప్పుడు ప్రతిసారి ఫేమ్ అయిన వాళ్ళే వస్తున్నారు, హీరోయిన్స్ కానీ సీరియల్ ఆర్టిస్టులు కానీ. బిగ్ బాస్ ఏంటంటే ఈసారి నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరైతే ఫినాన్షియల్గా లోలో ఉంటారో, సమ్ బర్రెలక్క కానీ కుమారి ఆంటీ కానీ, ఇలా ఎవరైతే ఇలా ఫినాన్షియల్గా లోలో ఉన్న వాళ్ళని, అలాంటి పర్సన్స్ తీసుకొస్తే వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుందని నా ఒపీనియన్. అంటే ప్రతిసారి నార్మల్గా కామన్ మ్యాన్స్ వస్తూ ఉంటారు కదా, ఒక పర్సన్ని అంటే సెలబ్రిటీస్ కాకుండా నార్మల్ కామన్ పీపుల్స్ వస్తే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. సో వాళ్ళకి ఒక మంచి బిగ్ బాస్ లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు అక్కడ ఎర్న్ చేసుకోవచ్చు అమౌంట్ కూడా. అంటే ముందు పల్లవి ప్రశాంత్ని తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎవరిని తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఈ ఇయర్లో ఫేమస్ అంటే బర్రెలక్క అండ్ కుమారి ఆంటీ, వీళ్ళే కదా. ఓకే, నార్మల్గా అంటే ఒక సింగర్ కానీ, డాక్టర్ కానీ, లేదు అంటే పాత మూవీస్ చేసిన ఒక హీరోని కానీ తీసుకుంటూ ఉంటారు కదా, సో ఈసారి ఆ హీరోస్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తారు మీ ఒపీనియన్లో? అంటే అప్పుడులో శివాజీ గారిని తీసుకున్నారుగా, బిగ్ బాస్ 7 సీజన్లో శివాజీ గారు పాత మూవీస్ చేశారు, అప్పుడులో చేశారు, ఇప్పుడులో చేయలేదు కదా, సో తన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటే నేను అది చెప్పలేను కదా. అంటే అబ్బాస్ గారు వస్తారని టాక్ ఉంది, దాని మీద మీ ఒపీనియన్? అబ్బాస్ గారు వస్తున్నారా? ఓకే, అబ్బాస్ గారు జోవియల్గా బాగుంటారు కదా, ఆయన కూడా మంచి హ్యాండ్సమ్ పర్సన్ కదా. సిద్ధార్థ్ వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకు? ఆటలో సాంగ్స్, బొమ్మరిల్లో సాంగ్స్ అవన్నీ అంటే ఇంకా జోవియల్గా ఉంటారు అబ్బాస్ గారి కంటే సిద్ధార్థ్ గారు. అంటే కామెడీ చేసే పర్సన్స్ కూడా ఒకరు వస్తూ ఉంటారుగా, కామెడీ చేసే వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెడీ చేసే వాళ్ళు ఎవరు వస్తారంటే సుమక్కకి మించి ఇంకెవరు లేరు కదా. డైరెక్ట్ సుమా అక్కనే తీసుకుందామనే, అందరికీ అక్కనే సుమా అక్క, ఆమె మా ఇన్స్పిరేషన్. జబర్దస్త్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జబర్దస్త్లో అంటే ఫన్నీగా మొత్తం బిగ్ బాస్ అంతా బాగుండాలి అని అంటే ఆది గారు వస్తే, అలాంటి ఆది గారు, రాంప్రసాద్ గారు, వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళు వస్తే బాగుంటుంది. ఓకే, మరి లేడీస్లో రోహిణి గారు, లేదంటే రోహిణి గారు మెయిన్ బిగ్ బాస్ లోకి ఈ ఇయర్ లో రోహిణి గారు వస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఫైమా మీద మీ ఒపీనియన్? అంటే ఫైమా గారి కంటే రోహిణి గారు అంటే ఫైమా కంటే ఇంకా బాగా చేస్తారని నా ఒపీనియన్ అన్నమాట. అంటే ఇప్పటివరకు 7 సీజన్స్, ఎన్ని సీజన్స్ బాగా చూసారు? 2 సీజన్సే చూసాను. ఏ సీజన్స్? ఎవరు ఎందుకు చెప్పండి నార్మల్గా, అంటే ఆ సీజన్స్ అవి చూసారు కదా, ఇప్పుడు 8 ఎలా ఉంటే బాగుండు అని మీరు అనుకుంటున్నారు? కొంచెం డిఫరెంట్గా మారితే బాగుంటుందా, లేదా ఇలా ముందు సీజన్ 7 ఎలా ఉందో అలానే ఉంటే బాగుంటుందా? అంటే ఎప్పటిలాగా కాకుండా ఇంకేమైనా చేంజెస్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అంటే హోస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫైనల్గా క్వశ్చన్, నాని గారా, లేదంటే నాగార్జున గారా, లేదంటే ఎన్టీఆర్ గారా? మీ ఒపీనియన్లో ఎవరు హోస్టింగ్ నచ్చుతుంది? ఆల్రెడీ నాగార్జున గారు చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు, నాని గారు చేశారు కదా. ఈసారి బాలయ్య బాబు వస్తే కొంచెం ఫన్నీగా డైలాగులతో చంపేస్తూ ఉంటారు కదా, సో అది బాలయ్య గారు వస్తే బాగుంటుంది. Yes. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సెలబ్రిటీస్ అంటే కుమారి ఆంటీ, బర్రెలక్క వాళ్ళు వద్దాం అనుకుంటున్నారు కదా, వాళ్ళు వస్తారని టాక్ నడుస్తుంది కదా, సో వాళ్ళు వస్తే ఎలా అనిపిస్తుంది?
కుమారి అంటే బెస్ట్ అనిపిస్తుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఆమె వాయిస్ అయితేనేమి బాగుంటుంది అనిపిస్తుంది మేడం. కుమారి అంటే బర్రెలక్క బర్రెలక్క గురించి తెలియదు మేడం, బట్ ఆమె విన్నాను ఇట్లా ఎలక్షన్స్లో అని. వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆమె బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సీజన్ 7 వరకు ప్రతి ఒక్క సీజన్లో ఒక కామన్ మ్యాన్ని తీసుకుంటారు కదా. నార్మల్గా ముందున అంటే పల్లవి ప్రశాంత్ని తీసుకున్నాడు సీజన్ 7లో. ఇప్పుడు ఎవరిని తీసుకుంటారని అనిపిస్తుంది? అంటే నార్మల్ పీపుల్సా మేడం? అంటే వాళ్ళకి కానీ ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళు వస్తే బాగుంటుంది. అలాంటి పర్సన్స్ వస్తే కొంచెం అందరికీ తెలుస్తుంది చిన్న పల్లెటూరు నుంచి వచ్చారని. వాళ్ళు వచ్చినా బాగుంటుంది అనిపిస్తుంది. కంటెస్టెంట్ నాకు తెలియదు, బట్ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను మేడం, అంతే. అంటే కామన్ పీపుల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. Yes, ma'am. ఓకే, ఇప్పుడు రీతు చౌదరి అలాగే ఎవరు యాంకర్స్ వస్తానని అనుకుంటున్నారు కదా, అంటే వాళ్ళు వస్తారని టాక్ నడుస్తుంది కదా, దాని మీద మీ ఒపీనియన్? విష్ణుప్రియ కానీ రీతు చౌదరి కానీ. ఎస్ మేడం, విష్ణుప్రియ తెలుసు మేడం. ఆమె కానీ బాగుంటుంది, అంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కొన్ని షోస్ చేసింది కదా, బాగుంటుంది అనిపిస్తుంది మేడం. వాళ్ళ రీతు చౌదరి తెలియదు మేడం, ఆమె తెలియదు. ఓకే ఓకే, సరే. జబర్దస్త్లో ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? అంటే ఫన్ కానీ కామెడీ కానీ చేస్తూ ఉంటారు కదా వచ్చిన సీజన్లో. యాదమ్మరాజు వాళ్ళ బాగుంటుంది మేడం. లైక్ సద్దాం వాళ్ళ బ్యాచ్ అయితేనేమి, రియాజ్ అన్న వాళ్ళ కానీ బాగుంటుంది మేడం. లేడీస్లో ఎవరు వస్తే బాగుంటుంది బిగ్ బాస్, ఐ మీన్ జబర్దస్త్లో? ఆమె పేరు తెలియదు మేడం, బట్ కామెడీ బాగానే చేస్తుంది. అంటే రోహిణియా, ఫైమానా? ఫైమా ఫైమా ఎంటర్టైన్మెంట్ మీకు బాగా ఇష్టం. లేడీస్లో వాళ్ళ బాగుంటుంది మేడం. ఓకే, ఎవరు హోస్టింగ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పటివరకు సీజన్ 7 వరకు నాని గారిది, ఎన్టీఆర్ గారిది, అలాగే నాగార్జున గారు చూసారు కదా. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరు హోస్టింగ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ మేడం. నాకు అది ఫస్ట్ సీజన్ బాగా నచ్చింది. అది సెకండ్ ఎన్టీఆర్, అది నాగార్జున సార్ కానీ బాగానే చేస్తారు. వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది కదా, సో కొన్ని రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కంటెస్టెంట్లు, సెలబ్రిటీలు. నేను ఇప్పుడు ఇది ఫ్యామిలీ స్టార్ సుధీరా కాదు, ఇప్పుడు ఇది జరుగుతుంది కదా, ఏం చెప్పండి. సుధీరా లాస్ట్ సాటర్డే వస్తుంది కదా, అది అదేంటది ఓకే చెప్పండి. షో పేరు గుర్తురాటం. ఓకేలేండి, షోతో ఏముంది, నేమ్స్ చెప్పండి. చైతన్య, వీళ్ళు రితు, విష్ణుప్రియ. రితు, విష్ణుప్రియ వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకు రితు? అంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తే బాగుంది అనుకుంటున్నాను. అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా, నార్మల్గా? అన్ని దాంట్లో అండి, వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తే బాగుంది అనుకుంటున్నాను. మరి కుమారి ఆంటీ, బర్రెలక్క వాళ్ళు కూడా ఓకే, వాళ్ళు కూడా రావచ్చు అండి. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇంక్లూడెడ్, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చి ఆడ ఉంటే బాగుంటుంది కాబట్టి ఫుడ్ పరంగా కుమార్ ఆంటీ, అంటే ఇది పాలిటిక్స్ పరంగా బర్రెలక్క వస్తే చాలా బాగుంది అనుకుంటున్నాం. ఇప్పుడు పోయినసారి ఫార్మర్ ఉన్నాడు, ఫార్మర్ పరంగా పల్లవి ప్రశాంత్ అట్ట, డాన్సర్, కామన్ మ్యాన్ అట్టా ఎవరొకరు చాలా మంది వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అట్టాగా బర్రెలక్క అట్లాంటి వాళ్ళు వస్తే మంచిది అనుకుంటున్నాను. అంటే ఈసారి కామన్ మ్యాన్, అంటే ప్రతి సీజన్లో కామన్ మ్యాన్ వస్తారు కదా, ఈ సీజన్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామన్ మ్యాన్గా? కామన్ ఉమెన్ కూడా కామన్ అండి, ఇంకా వీళ్ళే యూట్యూబర్స్ అంటారు. యూట్యూబర్స్లో ఎవరు వస్తే బాగుంటుంది? మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? అంటే బిగ్ బాస్ సీజన్ 8కి వీళ్ళు కరెక్ట్, వీళ్ళు వచ్చి కరెక్ట్గా ఉంటారు, అంటే బాగా గేమ్స్ ఆడతారు, అలా అగ్గిపెట్టి మచ్చ కానీ, లేకపోతే ఏంటది ఆయన ఉప్పల్ వాళ్ళు, విజుగాడు ఉన్నాడు కదా అతను కానీ ఎవరు వాళ్ళు వస్తే మంచిది అనుకుంటున్నారు. ఓకే, అంటే సీజన్ 8 రాబోతుంది కదా, 7 వరకు ఎన్ని సీజన్స్ చూస్తుంటారు? నేను ఫస్ట్ సీజన్ చూశాను, పోయిన సీజన్ పల్లవి ప్రశాంత్ నుంచి చూశాను బాగా, అది మొత్తం చూశాను, టెలికాస్ట్ అయింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ బాగా ఆడాడు, అతనితో పాటు శివాజీ వాళ్ళిద్దరు కాంబినేషన్, యావరు వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ బాగుండింది కాబట్టి మేము బాగా చూసాము, వాళ్ళకే ఓటేసాము. ఓకే, సరే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, ప్రతి ఒక్కరి దీంట్లో, అంటే ప్రతి ఒక్క సీజన్లో పాతాల గంగా అని ఉంటారు, అంటే ఎక్కువ ఏడ్చేవారు. ఈసారి సీజన్లో ఎవరు ఏడ్చే వాళ్ళు వస్తారు అనుకుంటున్నారు? విష్ణుప్రియ అంటే ఎక్కువ ఏడుస్తారు అనుకుంటున్నారా? అవునండి. సెన్సిటివ్ అనా మీ మీనింగ్? ఓకే, వంశీకి బబ్లు వస్తుంది కదా టాక్, సో దాని మీద మీ ఒపీనియన్? ఆయన తెలియదు. ఓకే, అంటే నార్మల్గా చూసుకుంటే సినిమా హీరోస్, అంటే పాత మూవీస్ చేసినప్పుడు ఒక హీరోని అయితే తీసుకుంటారు ప్రతి సీజన్లో. ముందు సీజన్లో చూసుకుంటే శివాజీ గారిని తీసుకున్నారుగా, అలాగే ఇప్పుడు అబ్బాస్ గారిని కానీ, ఎవరు సిద్ధార్థ్ వస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? సిద్ధార్థ్ వస్తే బాగుంది అనుకుంటున్నాను. సిద్ధార్థ్ గారు ఏమో, అబ్బాస్ గారు వస్తే బాగుండదా? అబ్బాస్ కూడా రావచ్చు, అంటే అతను ఇప్పుడు, అంటే వీళ్ళిద్దరు ఫేమ్ తగ్గింది కాబట్టి ఇద్దరు ఎవరినైనా తీసుకోవచ్చు అనుకుంటున్నాను.
సరే ఓకే, మరి కుమారి ఆంటీ గారు వస్తారని టాక్ ఉంది కదా, సో ఆమె గేమ్స్ మరి ఆడగలరు అంటారా? అంత అర్థం అవుతాయి అంటారా? అంటే నార్మల్ గా బిగ్ బాస్ మీరు వెళ్తారు అని గంగా పోయింది కదా, అప్పుడు కంటెస్ట్ చేసింది కదా, అంతే అండి. ఇప్పుడు ఈయన కూడా అంతే, గేమ్స్ అంత పర్ఫామ్ చేయలేదు కానీ అకార్డింగ్ టు ఫుడ్ పరంగా మేనేజ్ చేస్తుంది అనుకుంటున్నాను. ఫుడ్ అంటే మహా అయితే లాస్ట్ దాకా ఉండలేదు కానీ ఒక 3-4 వీక్స్ అనుకుంటున్నాను ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ముందు ఫేమస్ అయినప్పుడు బిగ్ బాస్ మీరు వెళ్తారా అండి నెక్స్ట్ సీజన్ లో అంటే ఏంటి వంటల ప్రోగ్రామ్ అన్నారు కదా, మరి గేమ్స్ అవి ఆడగలరు అంటే ఇప్పుడు అర్థమై ఉంటారు కదా, బిగ్ బాస్ అంటే చెప్పుంటారు కదా ఎవరొకరు, వాళ్ళన్నా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, దాన్ని బట్టి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. అంటే లాస్ట్ దాకా ఉండలేదు కానీ ఒక 5-6 వీక్స్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.